మావరిక్ ఎపిసోడ్ 5. ఆ బుర్కాలో ఉన్న వ్యక్తి ఎవరో తెలీదు. ఆ బ్యాగ్ విసిరింది ఎవరో తెలీదు. ఇవన్నీ తెలియాలంటే మావరిక్ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయాలి. కానీ మావరిక్ సస్పెన్షన్లో ఉన్నాడు. ఇన్స్పెక్టర్కి మావరిక్కి పడదు కాబట్టి వాళ్ళ వదిన కంప్లైంట్ ఇచ్చినా వేస్ట్ అనుకుంటాడు మావరిక్. అప్పుడే మావరిక్ కానిస్టేబుల్ కాంతారావు దగ్గరికి వెళ్ళి ఆ బైక్ నెంబరు ఆటో నెంబర్ ఇచ్చి ఆ డీటెయిల్స్ కనుక్కొని ఎవ్వరికీ తెలియకుండా తనకి చెప్పమని చెప్తాడు. మావరిక్కి లోపు హరి వాళ్ళ ఇంటికి వెళ్తాడు. హరి సార్ ఇక్కడ లేరు, పని మీద ఢిల్లీ వెళ్లారు, 3 రోజుల తర్వాత వస్తారు అని వాచ్మెన్ చెప్తాడు. ఇంతలో కానిస్టేబుల్ ఫోన్ చేసి ఆటో డ్రైవర్ డీటెయిల్స్ ఇస్తాడు. వెంటనే మావరిక్ ఆటో డ్రైవర్ దగ్గరకు వెళ్ళి, సాయంత్రం నీ ఆటో ఎక్కిన ఆ బుర్కాలో ఉన్నది ఎవరు అని అడుగుతాడు. ఎక్కారు సార్, కానీ వాళ్ళెవరో నాకు తెలీదు అని అంటాడు ఆటో డ్రైవర్. పోనీ ఆ వ్యక్తితో 9 సంవత్సరాల పాప ఏమైనా ఎక్కిందా అని అడుగుతాడు మావరిక్. అవును సార్, ఎక్కింది అని చెప్తాడు ఆటో డ్రైవర్. అవునా, వాళ్ళని ఎక్కడ దించావు అని అడుగుతాడు. కాంప్లెక్స్ దగ్గర దించాను సార్ అని అంటాడు. ఎక్కడికి వెళ్తున్నారు ఏమైనా చెప్పారా అని అడుగుతాడు మావరిక్. లేదు సార్, ఏమీ చెప్పలేదు, కానీ ఆటో దిగగానే ఎవరినో అరకు బస్సు ఉందా అని అడిగారు సార్. అరకువా అని డౌట్గా ఆలోచిస్తాడు మావరిక్. సరే, నువ్వు వెళ్ళు, ఏదైనా అవసరమైతే పిలుస్తాను అని అంటాడు మావరిక్. కానిస్టేబుల్ మళ్ళీ ఫోన్ చేసి బైక్ డ్రైవర్ డీటెయిల్స్ కూడా వచ్చాయి సార్ అని అంటాడు. అడ్రస్ నాకు పెట్టు అని అంటాడు మావరిక్. అడ్రస్ పెట్టాక మావరిక్ ఆ ఇంటి అడ్రస్కి వెళ్తాడు. డోర్ కొడతారు. ఎవ్వరూ రారు, పలకరు. అలాగే కొడుతూనే ఉంటాడు. అప్పుడు ఒకరు వచ్చి డోర్ తెరుస్తారు. చూసి నువ్వా అని చాలా షాక్ అవుతాడు మావరిక్. డోర్ తెరిచింది ఎవరో కాదు, నందిని. ఇంతకీ నందినికి దీనికి సంబంధం ఏంటి? విజు అరకులో ఉందా? ఇలాంటి డౌట్స్ అన్ని క్లియర్ చేసుకోవాలనుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ కొట్టి షేర్ చేయండి.